రాజా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ స్థలంలో నిలబడుకుని ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఆయా సన్నిధిలో ప్రార్థించడానికి కూడా ఏమాత్రం యోగ్యత అర్హత లేనిదన్నవా నువ్వు ఏర్పరచుకున్నందుకే నీకు స్తోత్రం రాజా. అయ్యా ఇదిగో తండ్రి, గత సంవత్సరంలో నువ్వు నాడు చేసిన ప్రతి ఒక్క కార్యం దేవా నీ ప్రియబిడ్డలతో పంచుకున్నట్టుకు నీ కృపను నాకు తోడుగా ఉంచండి, జ్ఞానం దయచేయండి. అయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నా, నా సహాయం దయచేయండి దేవా. అయ్యా చిన్న ప్రార్థనతో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బతిలాడే దినమితో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటగా దైవజనులకు నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. గత సంవత్సరం అంతా దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని అందరినీ కాచి కాపాడాడు, అదే నా కుటుంబాన్ని కూడా. అందుని బట్టి దేవుడికి వందనాలు. నా జీవితంలో అయితే నేను అదే పిల్లల విషయంలో ప్రతిసారి పాప పుట్టిన తర్వాత మా అక్క కూడా మీ సన్నిధిలో ఒకసారి సాక్ష్యం చెప్పింది, బాబు కావాలని. మా అక్క విషయంలో సంఘం అంతా ప్రార్థన చేశారు. దేవుడు మన సంఘ ప్రార్థన, మన దైవజనుల ప్రార్థన ఆలకించి మా అక్కకు బాబుని దయచేశాడు. తర్వాత నేను కన్సీవ్ అయిన తర్వాత నేను ఫస్ట్ సార్ విషయంలో ఫాస్టర్ గారికి అయితే వందనాలు. ఏ సమయంలో ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఏమమ్మా ఏమైందంటే, మనం ఏదైనా ప్రార్థన అవసరం ఉందంటే అమ్మ ప్రార్థన చేయమంటావని. అది ఏ సమయమైనా సార్ డ్రైవింగ్లో ఉన్నా సరే మనకు నా విషయంలో అయితే చాలాసార్లు ఆ విధంగా ఫోన్ చేసి ప్రార్థన అవస్థ అడిగినప్పుడు చేసి ఉంటున్నారు. బాబు కావాలని నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నేను అప్పటివరకు చెప్పాను, మీరు అందరు ప్రార్థన చేశారు, కాబట్టి నేను ఏ తీర్మానం తీసుకోలేదు. బాబుని 5వ నెలతో ఉన్నప్పుడు నాకు అనుకున్నాను ఇట్లా కాలుగా పట్టీలు తీసేయాలి అని చెప్పని. కాకపోతే డెలివరీ అయ్యాక తీయచ్చులే అని చెప్పి అనుకున్నాను. కాకపోతే తర్వాత నాలో ఎందుకో ఆలోచన కలిగింది, దేవుడు ఇప్పుడు నమ్మకం లేకుండా చేస్తే అది వ్యర్థమేను అనుకొని అప్పుడు ఇంకా ఆ రోజే నేను తీసేసాను. ఆ ఆలోచన నాకు వచ్చిన వెంటనే నేను అది తీసేసాను. ఆ విధంగా దేవుడు నాకు ఒక మంచి బహుమానాన్ని దయచేశారు. ఇద్దరు పిల్లల విషయంలో అయితే మీ ఇద్దరు చాలా యాక్టివ్గా ఉండడంలో కానీ అంతా దేవుడు చూపిన కృపేను. పిల్లలకైతే బాబు అయితే లాస్ట్ 9th month వచ్చిన కానీ అసలు చాలా అనారోగ్యం. 2 రోజులు బాగున్నాడంటే 2 రోజులు ఏదో ఒక అనారోగ్యంగా ఉంటున్నాడు. కానీ దేవుడు అసలు అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా సాయంత్రానికి చాలా ఎక్కువ సీరియస్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇంకా ఇంతకంటే ఎక్కువైతే మీరు అడ్మిట్ అయిపోవాలమ్మా అని చెప్పారు. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు ఆ బిడ్డకి అంత కాకుండా మందుల ద్వారా ఇంటికి కూడా మేము ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా దేవుడు ఆ బిడ్డకి ప్రార్థన చేసుకొని, నేను ప్రేరాయిలు రోజు ప్రార్థన చేసుకొని సార్గా ప్రేయర్ చేయించుకుని ఆయిల్ పూస్తూ ఉన్నాను. దేవుడు అనుకోని రీతిలో ఆ బిడ్డకి మంచి స్వస్థతను దయచేశాడు. కానీ సారు ఒకసారి మన విషయంలో చెప్పున్నారు, కాకపోతే మా తోడుకోడలు వాళ్ళ జరిగినప్పుడు నా ఇంట్లో ఉన్నాం కదా, అక్కడ ఉండి వెళ్ళకపోతే బాగోదని ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అసలు బాబుకి అట్లాగే 2 రోజులకి ఒకసారి వస్తానే ఉంది. ఆ విషయంలో నేను సార్ కూడా మేడంకి చెప్పి ఒకసారి ప్రార్థన చేయించుకున్నాను. నేను సార్ నా విషయంలో సార్ని చాలా బాధ పెడుతూ ఉన్నాను. కానీ దేవుడు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడు. నేను ఈ ఇయర్లో అయితే నేను తీసుకున్న తీర్మానము, అది నైట్ పడుకునేటప్పుడు కానీ నిద్ర లేసినప్పుడు కానీ నా ప్రార్థన ఒకటే చేస్తున్నాను, నేను నా కుటుంబం మొత్తం దేవుడి సన్నిధిలో ఏదున్నా లేకపోయినా ఆ సన్నిధిలో వాడబడాలి కుటుంబం అంతా అని. పొద్దున కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ ఇదే ప్రార్థన చేస్తాను, నీకేం అడగట్లేదు. దేవుడు ఆ ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడో. కాబట్టి న్యూ ఇయర్లో ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రతి ఆల్ నైట్ ప్రేయర్లన్నా నేను ఉండాలి. ప్రేయర్ చాలా మిస్ అయిపోతున్నాను. అది నాకు రావాలని ఉన్న ఆశ ఉంది, కానీ నాకున్న అడ్డంకుల వల్ల నేను రాలేకపోతున్నాను. దేవుని సన్నిధి అదే సారు అబ్రహాం విషయంలో చెప్తుండే, అబ్రహాంని తండ్రి నుంచి ఎందుకు వేరుపరిచారంటే, తండ్రితో ఉన్నప్పుడు అతని పెత్తనం సాగదు, తనకంటూ సపరేట్గా ఉన్నప్పుడు ఆయన పెత్తనం సాగుతుంది. దేవుడు చెప్పిన మాటకి వింటాడు, లోబడతాడు. తండ్రితో ఉంటే మార్చేస్తాడు అన్నది చాలాసార్లు చెప్పున్నాడు సారు. అది నేను గుర్తు చేసుకుంటూ దాని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. నాకు అక్కడ నుంచి విడుదల కావాలి, మేము దేవుళ్ళు ఎదగాలంటే అక్కడి నుంచి విడుదల కావాలని. ఇప్పుడు మా ఆయన కూడా నేను లేనప్పుడు నేను ఏం చెప్పినా వింటాడు. మన క్విజ్ అప్పుడు 1 గంట వరకు కూడా వచ్చి నాతో పాటు ఇక్కడ కూర్చున్నాడు. నేను ఇప్పుడు రమ్మన్నా వస్తాడు, అది లేనప్పుడు. కాకపోతే ఇంట్లో విషయం వల్ల భయపడి ఈ విధంగా జరుగుతూ ఉంది. నేను అయ్యగారి విషయంలో గట్టిగా ఒకటి గమనించింది ఏంటంటే, ఎలీషా విషయంలో అతన్ని హేళనగా మాట్లాడి పిల్లలు హేళనగా మాట్లాడినప్పుడే తోడేలు వచ్చి ఆ క్షణమే వాళ్ళని చీల్చి చంపేసింది. అదేవిధంగా మన దైవజనులు కూడా నేను అదే భక్తి చూస్తున్నాను. దైవజను గురించి ఎవరైతే హేళనగా మాట్లాడుతున్నారో వాళ్ళ విషయంలో అప్పటికప్పుడు జరిపిన కొన్ని రోజుల్లో చాలా వాళ్ళు నష్టపోయి ఉన్నారు. నేను చాలా విషయాల్లో చాలా మంది ఆ విధంగా మాట్లాడిన వాళ్ళందరి విషయాల్లో నేను గమనిస్తున్నది. ఈవెన్ మా ఇంట్లో కూడా నేను గమనిస్తూ వస్తున్నాను.
సో దైవజనుడు మనం చాలా బాధ పెడుతూ ఉన్నాము. అప్పుడు ఆయన అంటా ఉంటాడు అప్పుడప్పుడు, సార్ని అసలు ఆయన తీసుకొచ్చి చాలా ఇబ్బంది పాలు చేసేసాము అని చెప్పని అంటా ఉంటాడు. ఆ గ్రహింపు పొందగాని కానీ తెంచుకొని బయటికి రావాలంటే నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, కాకపోతే అక్కడి నుంచి రాలేకపోతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం నేను తీసుకున్న తీర్మానం బట్టి ఈరోజు అసలు ఆన్లైన్ ప్రేయర్కి రావాలి అని చెప్పని ఫాస్టింగ్ అయితే ఉన్నాను. కాకపోతే బాబుకి నిన్నంతా బాగానే ఉన్నాడు, రాత్రి నైట్ నుంచి వాంతులు జ్వరము. కానీ ఈరోజు పోతానా పోలేనా అన్న ఒక భయం నాలో వచ్చేసింది. కానీ నేను ఉపవాసం ఉన్నాను, వెళ్ళాలి అని చెప్పని నేను సిద్ధపడతా ఉన్నా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఈయన పని నుంచి వచ్చి బాబు బాగలేదు, వర్షం పడుతుంది, ఇప్పుడు బాగుపోతే ఏమి అన్నాడు. నేను అనుకున్నాను ఖచ్చితంగా వెళ్ళాల్సిందేను అని చెప్పని వాళ్ళని తీసుకొని వచ్చాను. బాబు కూడా జ్వరము వాంతులు అవుతానే ఉన్నాయి. బాబు కోసం ప్రార్థన చేయండి. కుటుంబం మొత్తం మారాలి, అందరం సన్నిధిలో ఉండాలని నేను ఈ ఇయర్లో తీసుకున్న నిర్ణయం అదేను. దానికోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దాని నిమిత్తమై ప్రార్థన చేయండి. మేమంతా దేవుని సన్నిధిలో పనిముట్టుగా వాడబడాలి అని చెప్పని మారు మనసు కలిగి ఇంకా అక్కడి నుంచి అక్కడ నుంచి వేరుపడి ఇక దేవుని సేవలో ఎదగాలి అని ఆశగా ఉంది. దాన్ని కూడా దేవుడు నెరవేర్చేలా సహాయం చేయమని అందరూ ప్రార్థన చేయండి. పిల్లల విషయంలో కూడా బాబుకి అసలు ఎందు నిమిత్తం ఆ విధంగా అనారోగ్యం అవుతుందో అయితే అర్థం కావట్లేదు. బాబు కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని బతిలాడుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో అందరూ ఏదో ఒక తీర్మానం తీసుకొని ఉంటారు. నా తీర్మానం అయితే అది రోజు ప్రార్థన అయితే నేను అదే చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మళ్ళా ఈ సంవత్సరంలో ఈరోజు ప్రార్థనకు రాగల అవకాశం ఇచ్చాడు, అది దేవుని కృపేను. కానీ అప్పటికి ఇంట్లో కొంచెం ఇదిగానే ఉంది. నేను రావాలి అంటే ఇంట్లో ఒక యుద్ధం చేసి రావాలన్న విధంగానే ఉంటుంది. దేవుడు దాని నుంచి త్వరగా నాకు విడుదల వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థించండి. అటు అందరూ వెళ్తున్నా కానీ అదొక సంతోషం ఉంది. నా విషయంలో మాత్రం ఎందుకు అది తెలియట్లేదు. అందరూ అక్కడ ప్రతి నైటు ప్రతి ప్రార్థనలో వాళ్ళు ఉంటారు, కానీ నా విషయంలో అదేందుకు అని అర్థం అవ్వట్లేదు. దానికోసం మీరంతా ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక.